ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాగ్దానము ఉదయకాలమున మన గృహంలో ఉండటం ఎంతో ఆశీర్వాదం. వేకువజామున లేచి ప్రభువుని స్తుతించడం ఎంతో గొప్ప ధన్యత. ఈ దినం మనకు ప్రభు కృప అనుగ్రహించినాడు. ఉదయకాలమున దేవుని వాక్యం వినడానికి కృపగల తండ్రి కృప చూపినాడు. రాత్రంతయు దేవుడు ఆయన అమూల్యమైన హస్తం కింద మనలను భద్రపరిచి మరి యొక్క దినమును మనకు దయాకిరీటంగా అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరిచి ఈ శుభదినము దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించినారు. ఇట్టి కార్యం చేసిన దేవాతి దేవునికి అందరము స్తోత్రం చెల్లిద్దాం. ఈ సమయంలో ఉదయకాలమున దేవుని వాగ్దానమును మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమును ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తల్లవంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ ఉదయకాలమున ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురుగా మాత్రమే వాడుకొని నన్ను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధముగా తెలియచేయబడుతుంది. చూడండి, వాక్యదానం చేసుకుందాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును అంటున్నారు. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది అంటున్నారు. ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది అనగా దేవుని యొక్క కోపము కొద్దిగాను, ఆయన దయ ఎంతో ఎక్కువగాను కనపడుతుంది అనగా దేవుడు తన బిడ్డలను అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన కోపానికి పాత్రులు కావద్దని, ఆయన దయకే పాత్రులు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అన్ని రీతిలుగా ప్రతి అవసరతలు ఆయన నామములో మనకు తీరుస్తున్నాడు. నువ్వు అడిగినది ప్రతిదీ కూడా ప్రభు ఇస్తున్నాడు. నువ్వు ఏదైతే ప్రభు సన్నిధిలో అడుగుతున్నావో, ఏదైతే ప్రభు సన్నిధిలో అడిగి దేవునిని సన్నిధిలో మొరపెడుతున్నావో వాటికి ప్రభు జవాబిస్తున్నాడు. ప్రతి అవసరతలు తీరుస్తున్నాడు. మన దేవుడు కృపగల తండ్రి. ఆయన మన మీద దయ చూపుతున్నాడు. అందుకే వాక్యము చక్కగా రాయబడింది. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అంటున్నాడు. అనగా నీవు బ్రతికిన దినములన్నీయు దేవుని దయతోనే మనం బ్రతుకుతున్నాం. ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభు మనల్ని విడిచే దేవుడు కాదు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఒకవేళ నీకు బాధ కలిగినను, వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి అంతయు ఉండినను అంటున్నాడు. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ఇది ప్రభులో ఉన్నవానికి మాత్రమే ఇది సాధ్యం. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను. బాధ అనేది ఏడుపుతోనే వస్తుంది. ఎప్పుడైతే బాధ కలిగిద్దో అప్పుడే ఏడుపు వస్తుంది. ఎప్పుడైతే శ్రమ వస్తుందో అప్పుడే ఏడుపు వస్తుంది. ఎప్పుడైతే మన హృదయమును గాయపరచబడుతుందో అప్పుడే కన్నీరు కార్చబడుతుంది. కష్టములు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు మన హృదయంలో కన్నీరు కలుగుతూ ఉంటుంది.
కనుక మనం బాధ కలిగి ఏడుస్తూ ఉంటాం. అది ఒక సాయంత్రం వేళలో నీకు బాధ కలిగినను, రాత్రి అంతా ఉండినను, దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయమున సంతోషకరంగా దేవుడు నిలబెడతాడు. ఆయన బిడ్డలకు ఆ కృప అనుగ్రహిస్తున్నారు. నీవు వేసారిపోకు. సమస్యలున్నాయా, భేదల్లోనేమో, బాధలున్నాయేమో, అధైర్యపడవాకు. ప్రభువు నీతో ఉన్నారు. నీ బలహీనత నిన్ను వేధిస్తుందేమో, నీ సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయేమో, నీకున్న పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేక భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయేమో, బాధపడకు. సాయంకాలమున ఏడుపు వచ్చినను, అది రాత్రి అంతా ఉండినను, ఉదయమున సంతోషం కలుగుతుంది. అనగా దేవుడు వాటిని తీసివేసే దినములు వస్తున్నాయి. ఉదయము సంతోషం అంటే రాత్రి తొలగిపోయి ఉదయించటం, అనగా మరి యొక్క దినము మనకు అనుగ్రహించబడటం. రేపటి దినమున ప్రభు కార్యం చేస్తారు. నీ చీకటి బాధలు పోతాయి, సమస్యలు పోతాయి, వేదనలు పోతాయి, అన్నీ పోతాయి. కానీ దేవుడు నీ దీవెనలు మాత్రం నిన్ను విడిచిపెట్టవు. నూతన దినముతో తృప్తిపరిచినట్టుగా నూతన కార్యాలు, నూతన అద్భుతాలు, నూతనమైన రీతిగా దేవుడు నిలబెడతాడు. కష్టాల నుండి, బాధల నుండి, సమస్యల నుండి విడిపించి నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. రాత్రి అంతయు దుఃఖము కలిగినను, ఏడుపు ఉండెను, ఉదయమున సంతోషము, అనగా వెలుగు ఎప్పుడైతే నీ హృదయంలోనికి వస్తుందో, వెలుగు ఎప్పుడైతే నీలోనికి వచ్చిందో, నీకు సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చీకటి అనగా శ్రమలు, చీకటి అనగా బాధల్లో, శ్రమల్లో ఏడుపులు ఉంటాయి. కానీ ఉదయము అనగా వెలుగు, క్రీస్తు నీలో ఉదయిస్తే ఈ బాధల్లోనూ, వేదల్లోనూ సంతోషాన్ని ప్రవహిస్తాడు. దాని నుండి మనల్ని బయటకు తీసుకొస్తాడు. బలహీనతల నుండి బయటకు తీసుకొస్తాడు. సమస్యల నుండి బయటకు తీసుకొస్తాడు. ప్రతి రుగ్మత నుండి బయటకు తీసుకొచ్చి ఉన్నతంగా నిలబెడతాడు. కనుక ఈ ఉదయ కాలమున నీ జీవితంలో సంతోషము వికసించాలి. ఈ ఉదయ కాలమున దేవుడు నీకు దీవెనలు, ఆశీర్వాదాలు కురిపించాలి. ఈ ఉదయ కాలం అంతా, ఈ దినమంతయు దేవుని సన్నిధి నీకు నాకు తోడుగా ఉండాలా. దేవుని యొక్క మహాకృప నిన్ను ఆవరించాలా. ఈ దినము నీవు చేయే పనుల్లో దీవెన, ఈ ఉదయమున నీవు చేసే కార్యాల్లో సఫలీకృత, ఈ ఉదయమున ప్రార్థనతోను ప్రారంభించే ఈ ఉదయ కాలము నీ కుటుంబానికి దీవెన, ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. కనుక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదాలు మన కుటుంబంలో ఈ ఉదయకాలంలో వచ్చునుగాక, సమృద్ధితో నింపునుగాక. రాత్రిని కలిగిన వేదన, రాత్రి ఉన్న బాధ ఈ ఉదయంన తొలగిపోయి నూతన శక్తి, నూతన బలము దేవుడు అనుగ్రహించి నిన్ను నన్ను నడిపించునుగాక. ఈ వాగ్దానము దేవుడు నీ జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ ఉదయకాలపు దీవెనలు, ఈ ఉదయకాలంలో ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. రాత్రంతయు మాకు, సాయంత్రం అంతయు, రాత్రంతయు బాగున్న దుఃఖము కలిగినను, వేదన కలిగినను, ఉదయమునే మాకు మీరు సంతోషాన్ని కలిగిస్తారని చెప్పినారు. ఈ ఉదయకాలమున నీ బిడ్డల జీవితంలో సంతోషాన్ని అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి, సమస్యలతో ఉన్నవారికి విడుదల కలిగించండి, బాధల్లో ఉన్నారు ఓదార్చండి ప్రభువా. ఏ పనులైతే నీ బిడ్డలు చేయాలని ఆశపడుతున్నారో వాటి విషయంలో మీ సహాయం చేయండి. చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో గొప్ప విజయం అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాయబోతుండగా యేసు నామములో రాసే ఎగ్జామ్స్లో నీ బిడ్డలు గొప్ప విజయం పొందుకున్న గాక. ఈ ఉదయ కాలమున, ఈ దినమున నీ బిడలకు రాసే ఎగ్జామ్లో సంతోషం కలుగునగాక. మంచి విజయం నీ బిడలకు అనుగ్రహించండి. మీ జ్ఞానాత్మతో నింపి బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. పనులు చేస్తున్న బిడలకు విస్తారమైన పనులు అనుగ్రహించండి ప్రభువా. దీవించండి, ఆస్వాదించండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ అనుగ్రహించండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న నీ బిడలను ప్రభువా మంచి ఉద్యోగాలు స్థిరపరచండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న నీ బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి సంబంధాలు నీ బిడలకు అనుగ్రహించండి.
ఉన్నతంగా నీ బిడ్డలను స్థిరపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దుష్టుని కార్యములు యేసు నామములో తొలగిపోనుగాక. ఈ ఉదయ కాలమున దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చి మీ కృపతో నింపి బలపరిచి వర్ధిల్లింపచేయమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయ కాలము దేవుడి మీకు దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించి మీరు చేసే పనుల్లో దేవుని హస్తం మీకు తోడుగా ఉండి దేవుని కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించబడి ఈ ఉదయమున మీకు సంతోషాన్ని ఆనందాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. తిరిగి రేపు దినం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.